హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చి సుడి ప్యాంట్ అండి. సుడి ప్యాంట్ కటింగ్ చేయడం ఎలాగంటే, ఒకసారి సుడి ప్యాంట్ కటింగ్ చేసే ముందు ఇది ఒకసారి ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అదేంటంటే ఇలాగ డబుల్ ఫోల్డ్ మీద 2 మీటర్స్ తీసుకుంటాం కదా మనం. దాన్ని ఫస్ట్ మనం కటింగ్ చేయక ముందు ఫస్ట్ ఈ క్లాత్ని ఇలా పట్టుకుని ఈ సైడ్ భాగంలో ఒక క్లాత్ భాగాన్ని పట్టుకుని ఇలాగా లాగి చూడండి. స్ట్రెచబుల్ లా సాగుతుంది. ఎక్కడైతే ఎక్కువ సాగుతుందో ఆ భాగం కిందకి రావాలి, తక్కువ సాగుతుంది. ఇది ఎక్కువ సాగుతుంది కదా, ఈ క్లాత్ మన కాళ్ళకి రావాలి. అది 2 కాళ్ళు ఒకేలా రావు కాబట్టి ఒక కాలు ఒకలాగా ఒక కాలు ఒకలా వస్తుంది కాబట్టి ఫస్ట్ దీన్ని చిన్న ఆనాలు పెట్టుకోండి. ప్లస్ గుర్తు అని పెట్టుకోండి. ప్లస్ అని ఎప్పుడైతే పెట్టుకున్నామో అది కిందకని గుర్తు అనమాట మనకి. తర్వాత ఈ డబుల్ ఫోల్డ్ ఉంది కదా, మనకి 2 మీటర్స్ని 2 భాగాలుగా కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్నాక తర్వాత ఇది ఉంది కదా, ఈ ప్లస్ గుర్తుని ఇలా రివర్స్ చెయ్యండి. ఇలా ఈ ప్లస్ ఎప్పుడు కూడా మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇవి వచ్చినప్పుడు ఈ క్లాత్ ఒకేలా సాగిద్ది అనమాట. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇదిగో స్ట్రెచబుల్లా సాగాలి. సాగితే మనకి సుడి ప్యాంట్ మనకి బాగా బాగుంటుంది అనమాట. ఒక కాలు పెద్దది ఒక కాలు చిన్నది కూడా రాకుండా ఉంటుంది దీనివల్ల. ఇప్పుడు దీన్ని మనం ఇలా సమానంగా చూసుకొని ఆ ప్లస్ గుర్తుండేది కాళ్ళు కిందకి రావాలి. ఇలా సమానంగా చూసుకొని ఒకసారి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ ప్లస్ గుర్తు పెట్టాను, దీన్ని డబుల్ ఇలాగా రివర్స్లో చేసి ఇక్కడ పెట్టాను. దీన్ని ఇలాగా ఫోల్డింగ్ చేయాలి. సమోసా ఆకారంలో ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం కింద భాగం కాళ్ళు భాగం వచ్చి ఇక్కడ 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ప్లస్ గుర్తు పెట్టుకున్న దగ్గర 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. ఇలా 5 ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోండి. 5 ఇంచెస్ ఏమో కాళ్ళు లెంత్కి, 1 ఇంచెస్ ఏమో కాళ్ళు లూజ్కి. దీనికి 6 ఇంచెస్ అయితే మనకు సరిపోతుంది. పొడవు వచ్చి 40 ఇంచెస్ 40 ఇంచెస్ ఉండేలా చూడండి. మనకి ఇలా 16 అంగుళాలు ఉండేలా మార్కింగ్ చేయండి. 16 అంగుళాలు మన దగ్గర 16 అంగుళాలు ఉండాలి. ఇలా 16 అంగుళాలు ఉండాలి. ఇక్కడ మనకి అంగుళం ముక్క తక్కువ వస్తుంది. ఇక్కడ ప్లస్ చూస్తే ఈ ఆకారంలో పెట్టుకోండి. అక్కడ ముక్క కొంచెం అటాచ్ చేయాలన్నమాట. ఇలా 9 అంగుళాలు తీసుకోండి. ఇలా కిందకి ఎక్కిస్తా పొడవు 9 అంగుళాలు. ప్లస్ దగ్గర నుంచి ఇక్కడ మనకు ముక్క తక్కువ వచ్చింది కాబట్టి అక్కడ ఇలా ఈ ఆకారంలో పెట్టుకోవాలన్నమాట. అక్కడ ముక్క ఎంత తక్కువ వచ్చింది అని. తర్వాత దీన్ని మనం కింద నుంచి ఇలాగా ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకోండి. కాళ్ళూజు ఇది ఎలా ఉందో అలాగే కటింగ్ చేయండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత కింద నుంచి పైకి 5 ఇంచెస్ ఉండేలా ఇలా 5 ఇంచెస్ ఉండేలా కటింగ్ ఇవ్వండి. చిన్న డాట్ పెట్టుకోండి. ఇక్కడ ఎందుకంటే కట్స్ వస్తాయి కదా, కింద కట్స్ వస్తాయి. ఇక్కడ ముక్క ఎలాగా జాయిన్ చేయాలి అనేది మాత్రం ఒకసారి ఈ వీడియో ఇక్కడ చూడండి. ఇక్కడ ఎలా ముక్క జాయిన్ చేయాలంటే ఇలా క్రాస్కున్న ముక్కలు తీసుకుని ఈ ముక్క మనకి పైన మొల ముక్కకి ఉపయోగిస్తాం. ఇందులో 2 ముక్కలు మిగిలితే అంతే. ఆ ముక్కల్ని చాలా జాగ్రత్తగా మనకి క్రాస్ ముక్కలో ఎలా తయారు చేయాలి అంటే ఒకసారి ఇలా సమానంగా పట్టుకుని ఇలాగ ఈ క్లాత్ తినంగా ఇలా తీసుకురావాలి. ఇలా క్లాత్ తినంగా తీసుకొచ్చి సేమ్ మనం ఇప్పుడు ఇది ఎలా ఇక్కడ చూడండి. ఒకసారి ఇక్కడ ఖర్చుకి ఎక్స్ట్రా పెట్టాను, ఇక్కడ ఖర్చుకి కూడా ఎక్స్ట్రా కింద పంపించాను.
ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్కి ఇక్కడ అటాచ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ ముక్క రెండు భాగాలు కూడా సమానంగా వస్తుంది అనమాట. ముక్క అయిన తర్వాత ఇక్కడ చిన్న ముక్క ఉంది కదా, వెనకాల తక్కువ వచ్చిన ముక్క కూడా సేమ్ మనం ఇది ఎలాగైతే తీసుకున్నామో అలాగే ఇక్కడ చిన్న ముక్క కూడా ఇలా పెట్టుకుని రెండు పక్కల వచ్చేటప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా ముక్కను ఇలా పెట్టి ఇలా మనం ఇలా కట్ చేసుకోండి. ఇలా కటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి పైన ప్యాంట్కి మొల ముక్క అనమాట. ఈ మొల ముక్క ఎలా తీసుకోవాలంటే ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా మడత పెట్టండి. రెండు ముక్కలు తీసుకొని ఇలా మడత పెట్టండి. ఇలా రివర్స్ చేసుకోండి. మనకి క్లియర్గా కనిపించడం కోసం మనకి ఇలా క్రాస్ ఉండేవి సమానంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ముందు ఫస్ట్ సమానంగా ఉండేలాగా కటింగ్ చేసుకోండి. కస్టమర్ ప్యాంట్ కొలత ప్రకారం 13 అంగుళాలు డబుల్ ఇలా ఫోల్డింగ్ మీద 13 అంగుళాలు ఉండాలి. ఇలా 13 అంగుళాలు ఫోల్డింగ్ మీద ఉంటే సరిపోతుంది. ఖర్చుకి 14 అంగుళాలు, ఒక 1 ఇంచ్ ఖర్చుకి పెంచుకున్నాం. ఇలా సమానంగా కటింగ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి 9 అంగుళాలు ఇలా లైన్ చేయండి. చేసిన తర్వాత 9 అంగుళాలు ఇలా లైన్ చేసిన తర్వాత దీన్ని కూడా ఇలా కటింగ్ చేసుకోండి. వీడియోలో చూపించే విధంగా కటింగ్ చేసుకోండి. ఇవి రెండు కూడా సమానంగా ఉండేలా చూసుకోండి. ఈ క్రాస్ ముక్కలే రెండు ముక్కలు ఇందాక మన ప్యాంట్కి ఎలా అటాచ్ చేసామో అలాగే వీటిని కూడా దీనికి కూడా అటాచ్ చేయాలి. మిగిలిన భాగాన్ని ఇలా తీసుకుని సమానంగా పట్టుకుని దాన్ని ఇలా తీసుకురావాలి. ఇక్కడ కూడా ముక్కలు ఎలా సెట్ చేయాలంటే ఇలా పట్టుకుని మనం ఈ ముక్క ఉండే ఆకారంలో సేమ్ ఇలాగ ఏదైతే ఉందో దానిలాగే ఇలా లైన్ చేయండి. ఇక్కడ ఖర్చుకి ఇక్కడ కటింగ్ ఉంది కదా, కటింగ్ ఆపించి ఎదగకుండేలాగా ఇలా మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల మనం స్ట్రైట్గా కటింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఈ ముక్క మనం అక్కడ అతకడానికి పనికొస్తుంది. ఈ ముక్క అటాచ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ క్రాస్ పీస్ని తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేయాలి ఇలా. అప్పుడు మనకి మొల ముక్క రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ప్యాంట్ కాల్ కటింగు, ఇది పైన మొల ముక్క. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.